సిక్స్త్ వీక్ లాస్ట్ డే అండి. మీకు ఎవరైతే ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారో అందరికీ కూడా ఓట్లు వేసుకోండి. లాస్ట్ ఓట్లు వేసుకున్న తర్వాత బిగ్ బాస్ కోరిక మేరకు మీకు ఇచ్చిన పవర్తో ఓటింగ్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పేసి అయితే అంటారనమాట. ఏ సందర్భంలో అంటారో తెలుసా? రీతూ చౌదరి గనక నామినేషన్లో ఉంటే మనకి ఆ మాట అయితే అంటారు. ప్రజెంట్ అయితే రీతూ చౌదరి లేదు. ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు అయితే వేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా రాము గారు ఇంటికి వెళ్ళే టైం ఆసన్నమయ్యింది అని చెప్పేసి అయితే నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి. ఎందుకంటే అస్సలు ఓట్లు పడట్లేదు రాము గారికి. ఓకేనా? ఫస్ట్ ప్లేస్లోని ఏం మంత్రం వేసిందో తెలియదు కానీ, ఎన్ని సీరియల్ వేసిందో తెలియదు కానీ, కుకింగ్ విత్ జాతి రత్నాల్లోనే ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసిందో మనకు తెలియదు కానీ, తనూజ గారికి విపరీతంగా ఓట్లు పడుతున్నాయి మామ. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఒకే ఒక్క లైక్, వీడియోకి ఒక్క లైక్ అండి. మిమ్మల్ని ఏమీ అడగను, కంప్లీట్గా చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 దగ్గరగా ఉన్నాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. కుదిరితే హైప్ అని ఆప్షన్ ఉండమామా, అంతే. ఇంకా అడగలేను, లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్, తనూజ గారండి నిజంగా ఫస్ట్ ప్లేస్ అండి. నెక్స్ట్ మనకి సుమన్ శెట్టి అన్న. ఎంత లక్కీ అంటే మనోడు ఇంకా లోతుగా గొయ్యి తీసి గోతులో ఇంకా పాసాడు జెండా. ఈవిడైనా తనూజ గారునా. మీకు ఇంకోటి తెలుసా? నెక్స్ట్ టైం తనూజ గారు ఎవరైనా నామినేట్ చేసినా సరే తనూజ గారు ఉంటారు. నెక్స్ట్ టైం ఎవరైనా సరే సుమన్ శెట్టి నామినేట్ చేసినా సరే సుమన్ శెట్టి గారు ఉంటారు. అంత లోతుగా దిగబడిపోయింది అనమాట. సుమన్ శెట్టి నిజంగా చాలా లెక్కి. నెక్స్ట్ వీక్ కెప్టెన్, ఈ వీక్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేట్ చేసింది లేదు. చూసారా ఎంత గ్రేట్? ఫ్రెండ్స్, ఇంకోటి కూడా చెప్తున్నానండి. సుమన్ శెట్టి తర్వాత మనకి డిమాండ్ పవన్. మనకి మాధురి గారు వచ్చిన తర్వాత వంటగదిలో నుంచి కాలు బయట పెడితే బాగోదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చారో మాధురి గారు మాట మేరకు మనోడు వంట సెక్షన్లోనే ఉన్నాడనమాట. మనకి ఇంకా రీతూ చౌదరి వదిలేసింది, నిజంగా వదిలేసింది. రమ్య గారికి డిమాండ్ పవన్కి ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు ఉందండోయ్. నిజంగా చెప్తున్నాను, ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు ఉంది. ఏంటి అమ్మాయిని వదిలేసావా నువ్వు? నేను టీవీలో చూశానులే అంటే ఎవరిని చూడలేదు రమ్య గారు. మీరు ఓన్లీ డిమాండ్ పవన్ మాత్రమే చూసారా? డిమాండ్ పవనే మీ టార్గెట్టా? రీతూ చౌదరియే మీ టార్గెట్టా? మేము వచ్చిన తర్వాత బాగా మారిపోయావులే నువ్వు, అవునా అని చెప్పి ఏదో క్రష్ ఉన్నట్టు ఏదో మాట్లాడుతుంది ఈ అమ్మాయి. నాకేదో నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. నైట్ కరెక్ట్గా ఏంటంటే చెప్తాను చూడండి, 11:30కి డిమాండ్ పవన్ రీతూ చౌదరి కాన్వర్జేషన్ అనమాట. సారీ, డిమాండ్ పవన్ అలాగే మనకి రమ్య గారి కాన్వర్జేషన్ అనమాట. నిన్న మార్నింగ్ కూడా మాట్లాడుకుంటారు అనమాట. అప్పుడు మాధురి గారు కూడా పక్కన ఉంటారా, వంటగదిలో నుంచి కాలు బయట పెడితే అప్పుడు ఒప్పుకోను అనేది 3వ ప్లేస్లో ఉన్నాడు అన్నమాట. ఏ మాట కాబట్టి 3వ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా 4వ ప్లేస్లోని దివ్యనికిత. నిజంగా చెప్తున్నాను, తనూజ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే తనూజ గారు కంప్లీట్గా నాన్నతో దూరం అయిపోయారు. ఇంకా ప్రతిరోజు కూడా ట్యాబ్లెట్లు ఇచ్చే బాధ్యత మన దివ్యనికిత గారు తీసుకుంటారు. ప్రతిరోజు గుడ్డు ఉడకబెట్టి తొక్క తీసే బాధ్యత దివ్యనికిత గారు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే భరణి గారు ఎక్కడుంటే వైఫైలో అక్కడే ఉంటుంది దివ్యనికిత. ఆ బాధ్యత కూడా మన దివ్యనికిత గారు తీసుకున్నారు. భరణి గారు బాత్రూంలో ఉంటే స్నానానికి టవల్ మర్చిపోతే టవల్ ఇచ్చే బాధ్యత కూడా దివ్యనికిత గారు తీసుకున్నారు. నిజంగా దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తనూజ గారు తన ఆట తన ఆడుకుంటూ తనకంటూ సపరేట్ మార్క్ అయితే క్రియేట్ చేసింది. ఇంకోటి ఏంటంటే నిన్న ఆయిషా గారి ఏడిసిన ఏడుపు ఏదైతే ఉందో దొంగ ఏడుపు. మరి ఇదే ఆయిషా, మళ్ళీ చెప్తున్నాను, 3 వీడియోలు పెట్టి చెప్తున్నాను, ఇదే ఆయిషా మనకి అంత ఏడుపు వచ్చిన ఆయిషా మనకి ఈవిడ నెలలో నామినేట్ చేసింది, తనూజ గారి నెలలో నామినేట్ చేసింది. చిన్న మాటకి నువ్వు ఏడుస్తావు అనుకుంటే నిన్న ఏడిసిన మాట ఏంటి? ఆయిషా గారు నిన్న ఏడ్చావు కదా, మరి అదే చెత్త పాయింట్లు చెప్పి నీకు కాంపిటీషన్ వస్తుందనేమో అని చెప్పి దమ్ము శ్రీజ గారిని ఇంటికి పంపించాడు. ఎంతవరకు కరెక్ట్? నేను వదలను, అస్సలు వదలను. టూ బ్యాడ్ ఆయిషా. ఓకేనా? ఎలాగున్నావో నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నానండి. ఎవరబ్బా తర్వాత మనకి భరణి గారు. ఓకేనా? దివ్యనికిత కింద భరణి గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే భరణి గారు ఏదో తోపు. చూసావా దివ్యనికిత అంటాడు, చూసావా నన్ను ఎవరైతే నామినేట్ చేశారో అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు, మర్యాద మనిషి ఇంటికి వెళ్ళిపోయాడు, ప్రియ గారి ఇంటికి వెళ్ళిపోయారు, మాస్మన్ హరీష్ గారి ఇంటికి వెళ్ళిపోయారు, తమ్ము శ్రీజ గారి ఇంటికి వెళ్ళిపోయారు. మామూలుగా ఉండదు నాతో. నామినేట్ చేయనే, ఎంతమంది నామినేట్ చేస్తారో, ఎవరెవరు నామినేట్ చేస్తారో అన్నీ కూడా నా బుర్రలో ఉంటాయి.
అని అయితే అంటాడు అనమాట. అంటే ఇతనే దేవుడిలాగా ఊహించుకుంటున్నాడు. డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి అంటాడు, ఒరే నేను మీకు హెల్ప్ చేయలేక కాదురా, హెల్ప్ చేస్తాను, చేశానా లేదా హెల్ప్, నిజం చెప్పు చేశానా లేదా హెల్ప్, సో ఇక ముందు కూడా చేస్తూ ఉంటాను, ఓకేనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలాంటి భరణి గారు దివ్యనిగిత కింద ఉన్నారు, దివ్యనిగిత కింద భరణి గారు ఉన్నారు, భరణి గారి కింద రాముగారితో ఉన్నారు. నిజంగా చెప్తానండి, రాముగారితో టాటా బాయ్ బాయ్ అండి. నిజంగా రాముగారితో టాటా బాయ్ బాయ్ అనుకుంటాను నేను. మరి ఎంతవరకు నిజమవుతుందో మనకు తెలియదు, కానీ రేపు దీపావళి ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి నామినేషన్ ప్రక్రియ సండేలో అయితే పెట్టుకుంటారు అనమాట. ఫ్రెండ్స్ ఇది అప్డేట్. నెక్స్ట్ ఇంకో అప్డేట్ చెప్పడం మర్చిపోయాను. పిజ్జా ఇచ్చినందుకు రమ్య గారు ఫుడ్ అది క్యాన్సిల్ అయిందని చెప్పేసి అయితే అంటారు. ఫుడ్ క్యాన్సిల్ అయిన మాట నిజమే, కానీ పిజ్జా ఇచ్చిన మాట నిజం నాకు తెలియదండి. అదైతే చూడాలి. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటాను. కంప్లీట్గా చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలా కుదిరితే హైప్ ఆప్షన్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే, టేక్ కేర్, బై.